పౌర హక్కుల సంఘం 50 వసంతాల సభలను మార్చి 9, 10వ తేదీల్లో హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతాయని, ఈ సభలకు సంబంధించిన గోడపత్రికలను నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పౌర హక్కుల నేతలు కొంగర శ్రీనివాసరావులు, ఆల్గోటి రవీందర్, బీక్ సింగ్, జలేందర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల్గోటి రవీందర్ మాట్లాడుతూ, శ్రీకాకుళ రైతాంగ పోరాటాలపై అప్పటి ప్రభుత్వం చేస్తున్న రాజ్య హింసకు వ్యతిరేకంగా రాజ్యాంగ ప్రజలకు కల్పించిన భావ ప్రకటన, స్వేచ్ఛ, జీవించే హక్కుల రక్షణ కోసం పౌర హక్కుల సంఘం 1973 సంవత్సరంలో ఏర్పడిందని, ప్రభుత్వాలు చట్టబద్ధ పాలన చేయాలని, హక్కుల ఉద్యమాన్ని మరింత విస్తృతపరుచుకుని సమాజంలోని వివిధ ఆధిపత్య వ్యవస్థలు చేస్తున్న హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా పోరాడుతోందని అన్నారు. కుల వివక్షతకు, అణచివేతకు గురవుతున్న ప్రజల హక్కుల పరిరక్షణ కోసం, పురుషాధిపత్యానికి బలవుతున్న మహిళల హక్కుల కోసం, కార్మికుల హక్కుల కోసం, అభివృద్ధి పేరుతో జరుగుతున్న పర్యావరణ విధ్వంసానికి వ్యతిరేకంగా, గిరిజన ఆదివాసీ రైతాంగ ఉద్యమాలపై జరుగుతున్న అణచివేతకు వ్యతిరేకంగా వివిధ రకాల ప్రాజెక్టులో నిర్వాసితులైన ప్రజల పక్షాన పౌరుల హక్కుల సంఘం గత 5 దశాబ్దాలుగా తన పోరాటం చేస్తుందని అన్నారు. పౌర ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ ప్రస్థానంలో పౌర హక్కుల సంఘం 50 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగే సభలని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. రాజ్యాంగం మనిషికి కల్పించినటువంటి జీవించే హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛ, వీటిని కాపాడుకోవడంలో నిరంతరం కృషి కొనసాగిస్తూ ఉంది. ఈ క్రమంలో 50 సంవత్సరాలు పౌర హక్కుల సంఘం యొక్క ప్రయాణం కొనసాగింది. ఈ సందర్భంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్లో 50 వసంతాల సభలు 9, 10 ఈ నెలలో జరుపుకోబోతున్నాం. ఈ సభలకు పౌర హక్కుల నేతలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, కళాకారులు, విద్యార్థులు, రచయితలు, జర్నలిస్టులు, టీచర్లు, లెక్చరర్లు, అనేక రంగాలకు సంబంధించినటువంటి హక్కుల స్వభావం కలిగినటువంటి హక్కుల్ని డిమాండ్ చేస్తున్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ సభలకు వస్తున్నారు. ఈ సభల్ని అన్ని రకాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతాం.